ఇదండి కాగుణింతము. ఏ గుణింతాలైనా సరే మనం ఈ విధంగా తయారు చేసుకుంటే పిల్లలు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. దీన్ని గుణింతాల గిటార్ అని నేను చెప్తున్నా. సో ఇది కాకు తల కట్టిస్తే, కాకు గుడిస్తే ఏమవుతుంది, ఈ విధంగా దీన్ని డ్రాగ్ చేస్తూ వెళ్తే పిల్లలు ఈజీగా చెప్పగలుగుతారు. గుణింతాలు ఆసక్తిగా నేర్చుకుంటారు. ఏదో గుర్తుపెట్టుకోవాలని కాకుండా ప్రాక్టికల్గా కాకురుత్వం ఇస్తేకురు, కాకు ఏత్వన దీర్ఘం ఇస్తేకే, కాకు ఓత్వం ఇస్తేకు, ఇది కానే కాకుండా గా పెట్టవచ్చు, చా పెట్టవచ్చు. ఈ విధంగా మనం చేస్తే గుణింతాలని చాలా ఈజీగా పిల్లలు ఐడెంటిఫై చేసి దాన్ని గుర్తించుకొని ఆ లెసన్ చదివేటప్పుడు ఉచ్చారణ దోషాలు లేకుండా చదవగలుగుతారు. ఇది చిన్నపిల్లలకు 1 to 5th క్లాస్లో ఉన్న చాలామందికి ఇప్పుడు అక్షర నాలెడ్జ్ చాలామందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఈ విధంగా మోడల్స్ని తయారు చేస్తే పిల్లలు ఈజీగా క్యాచ్ చేసి ఆసక్తికరంగా, ఆనందంగా, ఉత్సాహంగా చదవగలుగుతారు. ఇది 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 చేయండి, ఇది ఇది చూపించండి సార్. ప్రవీణ్ సార్ చెప్పండి. ప్రిపోజిషన్స్ పిల్లలకు ఈజీగా అర్థం కావటానికి ప్రిపోజిషన్స్ ఈ విధంగా తయారు చేస్తారు. ఈ విధంగా బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తే త్రూ ద బ్రిడ్జ్, తర్వాత ఈ ఏమంటారు ఎబో క్లౌడ్స్కి పైన వెళ్తే ఎబోవ్ ద క్లౌడ్స్. సో అదేవిధంగా వెల్కి లోపలికి వెళ్ళిపోతే ఇన్సైడ్ ద వెల్, లోపలికి వెళ్ళిపోయింది ఇన్సైడ్ ద వెల్. పిల్లలకు ఈజీగా అవి ప్రిపోజిషన్స్ని అర్థం చేసుకుంటారు. రావట్లేదు, ఓకే ఇది తగినట్టు. సో ఇక్కడికి వచ్చేస్తుంది బిట్వీన్ ద బిహైండ్, ఇక్కడికి వచ్చేస్తే ఆన్, తర్వాత అక్కడికి పోతే బిహైండ్. సో దీంట్లోకి వెళ్తే ఇది నియర్ ద కప్, అండర్ ద ట్రీ, దీంట్లో అండర్ ద ట్రీ, అది ఫార్ ఫ్రమ్ ట్రీ ఆర్ ఫార్ ఫ్రమ్ కప్. ఏదైనా మ్యాగ్నెట్ తోటి పిల్లలకి ఈ విధంగా ప్రిపోజిషన్స్ గురించి ఈజీగా పరిచయం చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ పిల్లలకు చాలా బాగా అర్థమవుతుంది. వర్ణమాల గౌను. సో ఇట్లా అట్రాక్టివ్గా పిల్లలకు అర్థమయ్యేటట్టుగా మనము చెప్పొచ్చు. ఇవన్నీ అచ్చులు హల్లులు వేరు చేసి నేను రాసినాము బెల్ట్కు పైన, బెల్ట్ కింద. పిల్లలు వీటిని ఉపయోగిస్తూ చిన్న చిన్న సరళ పదాలు చెప్పగలుగుతారు. గౌన్లో ఉన్న వాటన్నిటిని జిగ్జాగ్గా పెట్టడం జరిగింది. ఏ అక్షరాలు కానీ బట్టి పట్టకుండా వాళ్ళు ఇదేంటిది అనగానే ఈజీగా చెప్పగలుగుతారు. సో ఇది కూడా ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్కి చాలా యూస్ఫుల్. దీనికి మేము వర్ణమాల తబలా పాట అని చెప్పేటప్పుడు ఇది ఒక మోడల్. తబలా గిటార్, ఇదేమో వొకాబులరీ థియేటర్. ఇంకా మనము వొకాబులరీ పిల్లలకు డెవలప్ అవుతూ ఉంటుంది. ఇలా ఎన్ని వర్డ్స్ అన్నా కొత్త వర్డ్స్ అన్నీ మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా రాయడం జరిగింది. పిల్లలు కొత్త వర్డ్స్ నేర్చుకోవచ్చు, ఈ వర్డ్స్ నేర్చుకోవచ్చు. వాళ్ళకు ఒక వొకాబులరీ డెవలప్మెంట్ కొరకు వొకాబులరీ థియేటర్ అని దీనికి మేము పేరు పెట్టినాం. సో ఈ విధంగా అట్రాక్టివ్గా పిల్లలు ఈజీ టు లర్న్. ఇదేమో ఫిష్ పాండ్. సో ఏమన్నా ఫిషింగ్ చేస్తే పిల్లలకు ఇప్పుడు మ్యాగ్నెట్స్ తోటి ఇవి పెట్టడం జరిగింది. సో ఎల్ ఫర్ లయన్. మనం ఇది తీసేసిన తర్వాత ఇంకొకటి ఏదన్నా ఒకటి పిక్ చేస్తే యూ ఫర్ అంబ్రెల్లా. సో ఒక్కొక్క విద్యార్థితోటి ఈ విధంగా తీయించడం వల్ల ఆటకు ఆట, ఫిషింగ్ చేసినట్టు ఉంటుంది, అట్లా ఉంటుంది. సో అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఉంది అక్కడ. ప్రవీణ్ సార్ ఇది పెట్టుకోండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇది నౌను, ప్రనౌను, యాడ్జెక్టివ్, వర్బ్, ప్రిపోజిషన్, యాడ్వర్బ్, ఇంటర్జెక్షన్, కంజంక్షన్. ఇందులో ఒక్కొక్క దాని డెఫినేషన్, తర్వాత దానికి ఎగ్జాంపుల్స్.
ఒక దాని డెఫినేషను దానికి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇదేమో ఆల్ఫాబెట్ ఫెస్టూన్. ఫెస్టూన్ అంటే తోరణం, ఆల్ఫాబెట్ తోరణం. ఇది ఒకసారి Festival chicken ladder. ఇది ఒకసారి ఇది all in dice. one సబ్జెక్ట్ కిందకి వస్తుంది. అన్ని రకాల ప్రశ్నలు క్విజ్ ఆడొచ్చు అనమాట. సపోజ్ డైస్ వేసిన తర్వాత 4. ఈ 4 మీద పెడతాడు పిల్లవాడు. 3. 4th క్వశ్చన్ ఏంటో చూసుకోవాలి ఇక్కడ. ఓవెల్స్ ఎన్ని, అవి ఏవి. ఓకే, మల్టీపర్పస్. మల్టీపర్పస్ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. ఒకవేళ చెప్పగలిగితే మళ్ళీ డైస్ వేసి ఫ్రెండ్స్ 1 to 6 ఏదైనా ఒక వేమన పద్యం చెప్పండి ఇట్లా. పిల్లలు ఆ విధంగా ఇది చెప్తూ అట్లా 100 క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. అట్లా 100కు 100 తయారు చేస్తారు. ఆల్ ఇన్ వన్. తర్వాత ఇది దీంతో అక్షరాలు తయారు చేయొచ్చు మనం. మనకి తబలా ఉందనుకోండి, లా లేనట్టు లా లేదు, పైన చదవాలి అంతే. తడకాల నుంచి తడక తడక రైట్. ఇది ఒకటి ఇదొకటి. ఇదేమో ట్రాఫిక్ సిగ్నల్స్. ఇది ట్రాఫిక్ వర్కింగ్ మోడల్. ఇది పట్టుకొని నిర్దేశం. పిల్లవాడు నైస్. ఇందులో రెడ్ లైట్ వస్తే ఏం చేయాలి? Signals. స్టాప్ యువర్ వెహికల్ కంప్లీట్లీ అట్ ద స్టాప్ లైన్ ఆర్ బిఫోర్ ద క్రాస్ వాక్. ఆరెంజ్ లైట్ వస్తే ప్రిపేర్ టు స్టాప్, ఇట్ మీన్స్ ద లైట్ ఈస్ అబౌట్ టు టర్న్ రెడ్. స్లో డౌన్ కావాలి. గ్రీన్ లైట్ వస్తే ప్రొసీడ్ త్రూ ద ఇంటర్సెక్షన్ కేర్ఫుల్లీ అండ్ స్లోలీ. ఈ విధంగా స్టాప్, స్టాప్, వెయిట్, వెయిట్, గో. గుడ్, సూపర్. బాగుంది. ప్లేస్ వాల్యూస్ ఒకటి. సేవ్ ట్రీస్. సేవ్ ట్రీస్. గెట్ ఫ్రమ్ ట్రీ. సో దీంట్లో మనం ట్రీ గెట్ ఫ్రమ్ ట్రీ ఏమేమి పొందుతాం? ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పిల్లలు ఎయిర్, చెప్పేస్తారు ట్రీ ఫ్లవర్స్, టింబర్, షెల్టర్, రెయిన్స్, స్పైసెస్, పేపర్, మెడిసిన్స్, ఫైర్వుడ్. అవేమో ఇట్లా రోల్ చేసుకుంటూ మనం చెప్పాలి ప్లేస్ వాల్యూ. ఇట్లా కిందికి లాగుతుంటే వస్తానే ఉంటుంది. ఇష్టం వచ్చిన నెంబర్ సెట్ చేసుకొని ప్లేస్ ఇవేమో టేబుల్స్. టేబుల్ ట్రీ ఇవన్నీ టేబుల్స్. సెకండ్ టేబుల్ ట్రీ. టేబుల్ ట్రీ. 3 just ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్. 2 4 by 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 5 అట్లా 10 టేబుల్ వరకు పిల్లలకు ఈజీ. మేడం నమస్తే. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, ఆల్ఫాబెట్స్ ఆ స్టాల్ మనది. స్టాల్ మనది. నెంబర్ సిస్టమ్. అన్న ఇది పెట్టుకుని ఆల్రెడీ తిరుగుతున్నాయి కదా. మేము అదన్న మాట రికార్డు. గుడ్.